सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वाరి సన్నిధానంలో పుష్యశుద్ధ ఏకాదశి శుక్రవారం కృత్తిక నక్షత్రం జనవరి 10వ తారీఖు. ఇవాళ వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని రాత్రి 1 గంటకి సుప్రభాతం. 1 గంట నుంచి సుప్రభాతం అయిన తర్వాత 1 గంట నుంచి 1 గంటన్నర వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో సింహవల్లి తాయారు సన్నిధిలోనూ, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవకాలం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల విశేష వ్యాఖ్యానం, విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు, ముద్గానం, నివేదనం అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవకాలం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాలు ఆరంభం. అమ్మవారు ధారకు బయలుదేరుతారు. తీరాటోత్సవం ఉంటాం. ఆండాళమ్మవారు బేడ ప్రదక్షిణ పూర్వకంగా ధారకు వేయించేస్తారు. ధారకి అమ్మవారు వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రతమండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయదేవేరులతో కూడి బంగారు తొడిక్కినిపై అయ్యవారి సేవ పేడ తిరువిధి మహోత్సవం ఆరంభమవుతుంది. సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఈ తిరువిధి మహోత్సవం ప్రారంభమవుతుంది. 3:30 గంటల నుంచి 4:15 గంటల వరకు తిరువిధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ధూపాల పరిమళాలతో, దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తర ద్వారం అంటే ఆలయ గోపుర ఉత్తర ద్వార మంటపంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం, ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజావారి యొక్క దర్శనం అవుతుంది. వారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజగోపురంలో ఈ స్వామివారు వేయించేస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో 5 గంటల నుంచి వేదపారాయణలు, సంకీర్తనలుతో ఆ మధ్యన స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 3 కోటి దేవతలు ఆ స్వర్గలోకంలో, వైకుంఠలోకంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి భావనం చేసి మీరందరూ కూడా ఉత్తర ద్వారంలో నుంచే ప్రవేశిస్తూ ఆనాడు దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాను. ఈ దర్శనం చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది. అంత్యకాలమందు ముక్తిని మనకి ఒసగుతుంది, పునర్జన్మ లేకుండా. అందుచేత దీనిని గమనించండి. భక్తులందరూ కూడా, ఆస్తికులైనటువంటి వారు అందరూ కూడా, ఆధ్యాత్మిక పేత్తలందరూ కూడా ఉత్తరాభిముఖంగా ఉండేటువంటి స్వామిని సేవించి చరితార్థం చేసుకోండి. ఈ ఉత్తర ద్వార దర్శనం సుమారుగా 10:30 గంటల వరకు కొనసాగుతుంది. 10:30 గంటలు అయిన తర్వాత స్వామివారు గ్రామ తిరువీధి మహోత్సవానికి బయలుదేరుతారు. గ్రామ తిరువీధి మహోత్సవాన్ని కోలాటాలతో, భజన సంకీర్తనలతో, రకరకాలైనటువంటి వాద్య విశేషాలతో, నాదస్వర బృందాలతో తిరువీధి మహోత్సవం జరుగుతుంది. ఆ తిరువీధి మహోత్సవం పూర్తయిన తర్వాత గంగధార నుంచి ఆండాళమ్మవారు ఇక్కడ బయలుదేరి మళ్ళీ స్వామివారితో కలిసి చేరుతారు. స్వామివారితో కూడి ఆలయం లోపలికి ఉత్తర రాజగోపురం ద్వారా ఆ ఆస్థాన మండపంలోకి వేంచేసిన తర్వాత కుంభారతి అయిన తర్వాత ఆళ్వారికి శ్రీశటారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా ప్రదక్షిణ పూర్వకంగా, బేడా ప్రదక్షిణ పూర్వకంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఈ కార్యక్రమం అంతా సుమారు 1 గంట ప్రాంతంలో జరుగుతుంది. స్వామివారు 1 గంట ప్రాంతంలో ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత 1 గంట నుంచి 3 గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. స్వామివారికి మహానివేదనం, విశేష నివేదనం అయిన తర్వాత అలంకార విసర్జనం అయిన తర్వాత మధ్యాహ్న విరామం అయిన తర్వాత సుమారు 3-3:30 గంటల ప్రాంతంలో మధ్యాహ్న విరామం అయిన తర్వాత భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి. 3:30 గంటల నుంచి 6 గంటల వరకు, 7 గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి. 7 గంటల నుంచి ఈనాటి నుంచి రాపత్తు విశేషం. ఆ రాపత్తు విశేషం సందర్భంగా
7 గంటల వరకు మాత్రమే భక్తులకి దర్శనములు లభిస్తాయి. సాయంకాలం 5 గంటలకు రాపత్తు ప్రయుక్తంగా గ్రామ తిరువిధి మహోత్సవం ఉంటుంది. స్వామివారు ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో కూడి తిరువిధిని అనుగ్రహిస్తారు. స్వామివారి లోపలికి వేచేసిన తర్వాత ఆ ఏకాంత కుంభహారతి, శ్రీశైలాది సమర్పణం, ఏకాంత సేవా ప్రదక్షిణ పూర్వకంగా ఆస్థానంలోకి వేయించేస్తారు. 7 గంటలకు భక్తుల యొక్క దర్శనం నిలువలు చేసి విశేష ఆరాధన, రాత్రి ఆరాధన జరిపించి ధూపాంతం అయిన తర్వాత ఆస్థాన మంటపంలో విశేష ఆరాధన, శంగోళం విన్నపం ఉంటుంది. శంగోళం విన్నపం అంటే ఈనాటి నుంచి వేదములు, చతుర్వేదములు, ఇతిహాసములు, పురాణములు, దివ్య ప్రబంధ సేవాకాలం ఆవృత్తి చేస్తారనమాట. పూర్తి చేస్తారు 10 రోజుల్లో. ఏనాటి పారాయణం యొక్క తరువాయి స్వామివారి సన్నిధిలో దర్బారు సేవగా విన్నపం చేయడం జరుగుతుంది. వేదములు, ఇతిహాసములు, పురాణములు, స్తోత్రములు మొత్తం అన్ని ఇవి అయిన తర్వాత నివేదనం, తిరువావిడి సేవాకాలం అయిన తర్వాత చుట్టూ సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళాశాసనం జరుగుతుంది. మంగళాశాసనం అయిన తర్వాత శాత్వర గోష్ఠి, శాత్వర గోష్ఠి అయిన తర్వాత తీర్థ వినియోగం, ప్రసాద వినియోగం అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత ఏకాంత సేవ అయిన తర్వాత కవాట వందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.